అండి వెల్కమ్ బ్యాక్ టు ఓహాలోకం. ఇవాళ కొయ్యంగిగురు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందు మీడియం సైజ్ 3 ఉల్లిపాయలు తీసుకుని ఇలా ముక్కల కింద కోసి మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి క్లీన్ చేసి పెట్టుకున్న చేపలండి. శన వచ్చిందండి. ఈ కొయ్యంగి అండి. కొయ్యంగి అంటే ఇగో ఇలా బొడ్లు ఉంటాయండి. మాకు చిన్నవి దొరికినాయండి. 2 ముక్కల కింద కోయించామంతే. పెద్దవి అయితే ఇంకా టేస్ట్గా ఉంటాయండి. ఇదిగోండి తలా తోక వచ్చినాయి అంతండి. అప్పుడు పాన్ పెట్టుకునండి ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్ద కూడా వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఇలా చీరుకుని ముచ్చుకలతో వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి ఇది బాగా వేగాలండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇంకొండి లైట్ బ్రౌన్ అండ్ కలర్ వచ్చిందాక వేపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు వేయించుకుని పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని పేస్ట్ని వేసుకోవాలండి. వేసుకుని దాన్ని కూడా ఒకసారి వేగనివ్వాలండి. వేగాలండి. వేగిన తర్వాత మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ చేపలనండి కొయ్యంగా చేపలని ఇందులో వేసేసుకోవాలండి. వేసుకుని తగినంత ఉప్పు అండి, కళ్ళుప్పు, కొద్దిగా పసుపు, 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి. ఇది నాన్ వెజ్ కర్రీ కదండి, కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. కారం ఎక్కువ, కొంచెం ఆయిల్, కొంచెం కారం కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్గా. దానికి తగినట్టు నీళ్ళు కూడా వేసుకోవాలండి. వేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఇదిగోండి చూడండి ఎలా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకుని లో అండ్ మీడియం సిమ్లో ఉడకనివ్వాలండి. ఇందాక చాలా అన్నాను కదండి అవి ఆ బొడ్లు అన్నీ కొంచెం ఉడికిన తర్వాత వేసుకోండి, లేకపోతే మ్యాగ్నెట్ అయిపోతాయని ఇంకోండి పైన వేస్తున్నానండి నేను ఇలాగా. ఇదిగోండి బాగా వేసినండి. ఇంకోండి కొంచెం కొత్తిమీర. ఇది పలచగా దింపుకునే బాగుంటుందండి. బాయ్ బాయ్.